పాలమూరుకు ఒక నేషనల్ హైవే ద్వారా భూత్పూర్ నుంచి క్రిస్టియన్పల్లి, అదేవిధంగా బండమీదపల్లి, వీరన్నపేట మీదుగా తాండూరు రోడ్డు కలిసే విధంగా ఒక నేషనల్ హైవే నిర్మాణం గతంలోనే ప్రారంభించడం జరిగింది. రాబోయే కొన్ని రోజులలో అది పబ్లిక్కు అందుబాటులోకి రాబోతుంది. అదేవిధంగా మన యొక్క పార్లమెంట్ సభ్యురాలు అరుణమ్మ గారు వారు నితిన్ గడ్కరీ గారిని కలిసి పాలమూరు దినదిన అభివృద్ధి చెందుతుంది, పాలమూరులో కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు వచ్చాయి కాబట్టి అటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి పాలమూరు మున్సిపాలిటీకి రింగ్ రోడ్ అవసరం చాలా ఉంది అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే అరుణమ్మ గారు నితిన్ గడ్కరీ గారికి కలిసి విన్నపం చేయడం వల్ల వారు ఈ యొక్క రింగ్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. నిన్ననే పేపర్లలో సోషల్ మీడియాలో కూడా అది సర్వే కొరకు వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరపు నుంచి వారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా రైల్వే లైన్ కొరకు కూడా వారు అశ్విని వైష్ణవ్ గారిని కూడా కలిసి మన యొక్క కోడంగల్ మీదుగా రైల్వే లైన్ అవసరం ఉంది. పాలమూరులో ఇప్పటికే దేవరకద్ర నుంచి మర్కెల్ మీదుగా మక్తల్ మన యొక్క ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో రైల్వే లైన్లు ఏర్పడినాయి. ఒకటి అక్కడ కూడా ఒక రైల్వే లైన్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి వారు విన్నపం చేసినంబడే కేంద్ర ప్రభుత్వం ఆ విన్నపాన్ని స్వీకరించి అది కూడా శాంక్షన్ చేసి సర్వే కొరకు అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా అరుణమ్మ గారు వారు పార్లమెంట్లో ఎన్నికైనప్పటి నుంచి కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ పాలమూరు వెనుకబడినటువంటి ప్రాంతం, దాన్ని అన్ని రకాలుగా కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ప్రయత్నం చేస్తున్న సందర్భంలో స్థానిక శాసనసభ్యులు అన్ని ఏరియాల నుంచి కూడా పాలమూరు అయితేనేమి, జడ్చల్ అయితేనేమి, షాద్నార్ అయితేనేమి, మక్తల్, నారాయణపేట్, కోడంగల్ ప్రాంతంలో కూడా అక్కడ ముఖ్యమంత్రి నియోజకవర్గం అయినప్పటికీ ప్రోటోకాల్ ప్రకారం వారి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి గారికి అప్పచెప్పడంతో ఈ యొక్క ఎంపీ గారు అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే వారు కూడా సహకరించి అక్కడికి వచ్చి ప్రజలకు అందుబాటులోకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాల్సిందిగా వారు కూడా విజ్ఞప్తి చేయడం, ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా స్థానిక ఎంపీ గారు, లోకల్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసికట్టుగా అభివృద్ధి కొరకు పనిచేస్తూ ఈ యొక్క ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంటే మీరు ఈ మధ్యనే చూసినారు. స్థానిక దేవరకద్ర ఎమ్మెల్యే గారు ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి గారు చాలా విషయాలు మీతో మాట్లాడినరు. వారికి కూడా అనేక రకాలుగా ఈ యొక్క స్థానిక అధికారుల ద్వారా అభివృద్ధి కుంటుపడొద్దు, పథకాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా అటువంటి అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పినప్పటికీ కూడా వారు సహకరించకపోగా మళ్ళీ పైకెళ్ళి మాట్లాడడం, ఇదంతా కూడా చూస్తుంటే ఒక రకంగా అంటే రాజకీయాలు తెలియని కొత్త వ్యక్తులు వస్తే ఈ విధంగానే ఉంటుందేమో అని చెప్పి ఒక విధంగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కూడా శిలాఫలకం చూపిస్తాం మీకు, ఎక్కడ కూడా అంటే ఒక మోనోపోలి, మొన్ననే ఈ మధ్యనే జీనగరాలో ఒక అంగన్వాడీ ఒక బిల్డింగులో ఒక శిలాఫలకం పెడితే సగం ప్లేసు ఈయన పేరు ఉంది దాని మీద.
మిగతా సగం ప్లేస్లో అందరి పేర్లు ఉన్నాయి. మీరు ఎంపీ గారు అంగన్వాడీ యొక్క నిధులంతా కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు, కనీసం ఒక చిన్న ప్రోటోకాల్ కూడా పాటించకుండా, అధికారులను బెదిరించి ఈమెకు చెప్పకుండా దాన్ని ప్రారంభించడం. ఆ ఉద్దేశంతో వారు కూడా ఎక్కడ కూడా పేరు పెట్టలేదు, మాట్లాడలేదు. ఈ విధంగా కరెక్ట్ కాదు. సొమ్ము ఒకరిది, ఒకరిది అంటే సొమ్ము అనేది ఎవరిది? ప్రజలది. ప్రజల కొరకు మనం పనిచేయాలి. దాంట్లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం పనిచేయాలని చెప్పి అందరూ కూడా భావిస్తారు. ఆ విధంగా మిగతా 6 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నియోజకవర్గం అయినప్పటికీ అభివృద్ధికి సహకరిస్తున్నారు. కానీ ఈ యొక్క డిసిసి ప్రెసిడెంట్ అయ్యి, అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యే అయ్యి, ఎక్కడ కూడా అమృత్ స్కీమ్లో ఇప్పటిదాకా చెప్పినట్లు అన్ని ఏరియాలో ప్రారంభమైనప్పుడు వీరికి కూడా విన్నపం చేయడం జరిగింది. కొత్తకోట, అదేవిధంగా భూత్పూర్ మున్సిపాలిటీలో కూడా అమృత్ స్కీమ్ ప్రారంభిద్దాం, ఫౌండేషన్ వేద్దామని చెప్పి సహకరించలేదు, రాలేదు. కాబట్టి ఈ విధంగా ఇంకొక రకంగా స్థానిక ఎంపీ గారిని కించపరుస్తూ మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, అసలు ఆయన స్థాయిగా సరిపోతుందా? నీవు డిగ్రీలో ఉన్నప్పుడే ఆమె ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కొరకు పాదయాత్రలు చేసింది, ఆమరణ నిరాదీక్ష చేసింది, అనేక ప్రాజెక్టులు సాధించింది. ఈ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి డికే అరుణమ్మ గారు. నీవు చేసింది ఏముంది? నీవు అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక అభివృద్ధి కార్యక్రమం చెప్పు. నేను ఇది చేసినా, నా స్వతహాగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏమైనా ఉందా? సెంట్రల్ నుంచి వచ్చినటువంటి నిధులు నీ ఊరు చుట్టుముట్టి 4 రోడ్లు వేసుకున్నావు, అది అభివృద్ధే? నీవు చేసినటువంటి పనులు చెప్పు. మొత్తం ఇప్పటిదాకా చెప్పినట్లు నువ్వు చేసిందంతా ఏందో ప్రజలకు తెలుసు. ఒక ఎమ్మెల్యేల స్థాయి వాళ్ళు మాట్లాడుకునే విధానం, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, వారు తిట్ల పురాణం చూస్తుంటే మామూలు వ్యక్తులు కూడా తిట్టుకునే పరిస్థితికి తెచ్చినావు. దేవరకద్ర నియోజకవర్గం యొక్క ప్రజల ఇజ్జత్ తీస్తున్నావు నువ్వు. వారిపైన వ్యతిరేకతతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని గెలిపించిండ్రు. అభివృద్ధిలో అందరూ సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి దేవరకద్ర ప్రజలు భావిస్తుంటే, దేవరకద్రకు అన్ని రకాలుగా చేస్తున్నటువంటి వ్యక్తి అరుణమ్మ గారు. దేవరకద్ర ఆర్యూబీ అయితేమి, ఆర్ఓబీ అయితేనేమి, కౌకుంట్ల ఆర్యూబీ అయితేనేమి, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారు కేంద్రానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు స్థానిక మినిస్టర్ని కలిసి ఎక్కడ ఏ చిన్న ఇబ్బందులు కలిగినా అటువంటి దానిని తీర్చాలని చెప్పి వారు విన్నవిస్తుంటే, నీ వైపు నుంచి కనీసం ఈరోజు వరకు నిన్ననే మాట్లాడిన ఒక వీడియో చూసిన, నవోదయ పాఠశాల మా నియోజకవర్గానికి ఇవ్వచ్చు కదని. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడే మాట నాది. నవోదయ పాఠశాల మీ నియోజకవర్గానికి కావాల్సినప్పుడు నీవు రిప్రజెంటేషన్ చేయాలి. స్థానిక ఎమ్మెల్యే గారు అరుణమ్మ గారిని కలిసి ఈ రింగ్ రోడ్డు విషయంలో పోయి మినిస్టర్ గారిని కలవాలి. మరి నీకేమైంది? నీకు లేదా అది? నీకు అదే అటువంటి కాన్సన్ట్రేషన్ లేదా? అభివృద్ధి చేసే విధానంలో ఏ విధంగా ఉండాలని ఒక్క రిప్రజెంటేషన్ అన్న ఈ రోజు వరకు నీవు గెలిచిన 18 నెలల్లో నీ యొక్క ప్రాంత అభివృద్ధి కొరకు సెంట్రల్ మినిస్టర్స్కు లేకుంటే స్థానిక ఎంపీ గారికి ఏదన్నా ఒక విన్నపం చేసినావా? ఒక్కసారి రివ్యూ చేసుకో. అటువంటి దానిలకు ముందుకు రాకుండా ప్రతిదాన్ని ఎట్లా విమర్శించాలనే ఒక సంకల్పంతో విమర్శిస్తున్నావు తప్పిస్తే నీకు ఆ స్థాయి కాదు. అరుణమ్మ పేరెత్తే స్థాయి కూడా నీది కాదు. అరుణమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. కాబట్టి నువ్వు నేర్చుకో. కొత్త ఎమ్మెల్యే అయినావు, వీళ్ళందరి ద్వారా నేర్చుకో. ఆమె ఎమ్మెల్యే చాలాసార్లు పనిచేసింది, మినిస్టర్గా పనిచేసింది, ఇప్పుడు ఎంపీగా పనిచేస్తుంది. కాబట్టి పాలమూరు అభివృద్ధిలో ఆమె పాత్ర ఏందో తెలుసుకొని మాట్లాడు. అంతేగాని నోరు ఉందిగా అని చెప్పి విచ్చలవిడిగా అడ్డం వచ్చినట్లు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారు. రాబోయే రోజులలో ఇదే విధంగా ఉంటే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి యొక్క నాయకునికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. థ్యాంక్ యూ.